భూమి అంతముల వరకు సంచరింతురు, ఎలా ఇటు అటు ఆ తాళ్ళు వేసుకొని సొరంగంలోకి వెళ్ళి అవసరం లేని వాటి కోసం చాలా ప్రయాసపడుతూ ఉన్నారంట. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమై ఉండును. సరే, భూమి పైనేమో పంటలు పండుతున్నాయి, మంచిగా మనం తింటున్నాం. భూమి లోపల ఏముంది? అగ్ని. ఇవన్నీ కూడా దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడో చెప్పాడు కదా, ఇలా లోపల ఇలా ఉంటాయి, ఈ మెటల్స్ ఉంటాయి, ఇంకా లోపల అగ్ని ఉంటుంది. కానీ ఈ దేవుడు ఎప్పుడో జ్ఞానం వాళ్ళకి ఇచ్చేసాడు. కానీ సైంటిస్టులు ఇప్పుడు పరిశోధనలు చేసి లోపల ఇంత అగ్ని ఉంది లేదా ఇంత మంట ఉంది. మీకు తెలుసు, అగ్ని పర్వతం బ్లాస్ట్ అయినప్పుడు ఆ అగ్ని అంతా, మంట అంతా, ఆ లావా అంటారు కదా, యాసిడ్ రూపం అంతా బయటికి వస్తుంది. చాలా అగ్నిమయమై ఉంది లోపల. ఇదంతా దేవుడు ఎప్పుడో చెప్పాడు కదా. ఫస్ట్ సర్జరీ కూడా దేవుడే చేశాడు, ఫస్ట్ అనస్థీషియా కూడా దేవుడే ఇచ్చాడు కదా. ఫస్ట్ సర్జరీ చేశాడు, అనస్థీషియా ఇచ్చాడు. అవన్నీ కూడా ఆల్రెడీ బైబిల్లో దేవుడు ఎప్పుడో చేసినవి. ఇప్పుడు మనుష్యులు వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి అవన్నీ కూడా తెలుసుకున్నాడు కదా. ఫస్ట్ సర్జరీ ఎక్కడ జరిగింది బైబిల్లో? ఏ ప్లేస్లో జరిగింది? ఆపరేషన్ థియేటర్ చెప్పండి. ఏ హాస్పిటల్? ఏదేను తోట అనే హాస్పిటల్, అదే ఆపరేషన్ థియేటర్. ఓకే, అక్కడే అనస్థీషియా డాక్టర్ కూడా, అంటే మన దేవుడే, వైద్యుల కంటే పరమ వైద్యుడు ఆయనే. అన్ని సర్వ జ్ఞానాలు ఆయనలో గుప్తమై ఉన్నాయి, ఆయనే చేశాడు. అయితే ఇవన్నీ కూడా, ఈ జ్ఞానం ఎప్పుడో దేవుడు అగ్ని రాసి ఉన్నాడు. కానీ ఇప్పుడు బాగా తవ్వి, ఇక్కడ అగ్ని పర్వతం ఉంది, దాని లోపల నుంచి ఒక అగ్ని బయటికి వస్తుంది, లావా వస్తుంది, దీంట్లో కొన్ని మెటల్స్ ఉంటాయి, ఇట్లా తీయాలి అట్లా తీయాలి, బంగారం విలువైంది, అవన్నీ ఎప్పుడో దేవుడు చెప్తే ఇప్పుడు మనుష్యులు వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి అవన్నీ తీస్తున్నారు. అయితే దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. ఆ త్రోవయే క్రూర పక్షికైనను తెలియదు, డేగ కన్నులు దాన్ని చూడలేదు. అయితే ఆ మార్గం ఎవరికి తెలియదు. ఏంటి ఆ సొరంగంలో ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని ఎవరికి తెలియదంట. అయితే ఇదంతా చూస్తే 11 మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. అలా చాలా కష్టపడి లోపల నుంచి మరుగైయున్న ఈ బంగారాన్ని, ఈ వెండిని, ఈ రత్నాలన్నీ వాళ్ళు తీస్తున్నారు. అయితే లోపలికి తవ్వుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. సరే, అయితే జ్ఞానము ఎక్కడి నుండి దొరుకును? ఇవన్నీ కాదు మనకు కావాల్సింది, బంగారము వెండి కాదు. కానీ వాటన్నిటికంటే అమూల్యమైనది ఏం కావాలి? జ్ఞానము. అయితే ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఇలా తవ్వి తీసుకోవచ్చా? ఇట్లానే వీళ్ళలాగా మైనింగ్ చేసి లోపలికి 40 సంవత్సరాలు తవ్వి ఇన్ని క్వింటాలు, ఇన్ని టన్నులు మట్టి తీసి లోపల ఎక్కడైనా ఉంటే వెతుక్కుందామా? వెళ్ళి లైట్లు వేసి తాళ్ళు వేసుకొని మనం కూడా అటు ఇటు వేలాడుతూ మన జ్ఞానాన్ని తెచ్చుకోగలమా? అలా అంతా అన్నిటికీ ప్రయాసపడాలి. కానీ దేనికి ప్రయాసపడాలి? ఏది అమూల్యమైనది? జ్ఞానము. వీటన్నిటికంటే మించినది జ్ఞానం. అయితే ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉంది? ఇది వాళ్ళు గ్రహించట్లేదు. మనుషులు అవి గ్రహించక ఏం చేస్తున్నారు? లోపల ఎక్కడెక్కడో ఏదో దేశాలకు వెళ్ళి ఇక్కడ డైమండ్స్ ఉన్నాయని, అక్కడ డైమండ్స్ ఉన్నాయని వెళ్ళి వెతికి తీస్తున్నారంట. అలా వెతికే క్రమంలో వాళ్ళు కొన్ని ఇయర్స్, ఒక డైమండ్ దొరికినా చాలని కొన్ని ఇయర్స్ తవ్వుతూ ఉంటే, ఆ తవ్వే వాళ్ళకంటే అక్కడ తవ్వే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఫుడ్, వాటరు కావాల్సినవి ప్రొవైడ్ చేసిన వాళ్ళు లక్షాధికారులు అవుతున్నారంట. ఆ తవ్వే వాళ్ళు మాత్రం అక్కడే ఉంటున్నారంట. అంటే ఏదో దొరుకుతుంది, ఏదో మనం సాధిస్తామని వచ్చి తవ్వుకుంటూ కూర్చున్నారు. అసలైన దాన్ని వాళ్ళు వెతకట్లేదు. ఏంటి అసలైనది? అది మనకు తెలుసు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం కదా. అసలు అయినది మనకు తెలిసే ఉన్నది. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది. నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అగాధము అది నాలో లేదను. అయితే జ్ఞానాన్ని వెతుకుతున్నారంట. ఎక్కడుంది అంటే ఈ అగాధానికి వెళ్ళి జ్ఞానం నువ్వు ఇస్తావా అంటే అగాధం ఏం చెప్తుంది? అది నా దగ్గర లేదంటుందంట. ఏంటది? జ్ఞానము అగాధంలో ఉంటుందా? జ్ఞానము లేదు. 13-14 చదువుతున్నాను నేను. 14 అగాధం అంటుందంట అది నాలో లేదు. సముద్రం కూడా అంటుందంట అది మహాసముద్రం కదా. సముద్రమే అంటే వాటరే ఎక్కువ ఉన్నాయి కదా భూమి మొత్తంలో. వెళ్ళి సముద్రాన్ని అడిగితే జ్ఞానం ఉందా నీ దగ్గర, నాకు కొంచెం ఇవ్వు అంటే సముద్రం ఏమంటుంది? అది నా యొద్ద లేదు అను. ఇంకా సువర్ణము దానికి సాటి అయినది కాదు కదా. జ్ఞానానికి మించినది ఈ సువర్ణం అసలే కాదు. ఇంకా అది దాని విలువ కొరకై వెండి తూచరాదు. ఇక్కడ ఏమన్నా గుర్తొస్తుందా మీకు? జ్ఞానం కోసం వెండి తూచరాదంట. మీకు ఏదన్నా గుర్తొస్తుందా? వెండిని దానికి సమముగా తీసుకొచ్చి ఇచ్చాడు ఎవరు? పేతురు, యోహానులు ప్రజలందరి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను వారు అనుభవిస్తున్నప్పుడు, ఆనందిస్తున్నప్పుడు ఇదేదో బాగుంది అని ఒక అతను వచ్చాడు. ఎవరు? వచ్చి డబ్బులు మూట వెళ్ళ చెల్లిస్తున్నాడు. నాకు కూడా ఆ ఆత్మనివ్వు, ఆ ఒక స్పిరిట్ని, ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని నాకు కూడా ఇయ్యి, ఆ పవర్ని అని ఒక మూట తెచ్చి ఇస్తున్నాడంట గారడీ సీమోను. నాకు కూడా అది కావాలని. డబ్బులకి వస్తుందా ఆ పరిశుద్ధాత్మ?
వస్తుందా? ఆ జ్ఞానము రాదు. అయితే ఏమన్నాడు? నీ వెండి నీతోనే నశిస్తుంది అన్నాడు. ఏమవుతుందంట? గారడి సీమోన్ని, పేతురు, యోహాన్లు ఏమన్నారు? వెండితో కొనగలిగినది కాదు, ఇది పరిశుద్ధాత్మ శక్తి, ఒక రక్షణ లేదా ఇక దేవుని అందలి జ్ఞానము గోల్డ్ ఇస్తేనో డైమండ్స్ ఇస్తేనో వెండి ఇస్తేనో దొరకదు అది. అందుకని నీ వెండి నీతోనే నశిస్తుందని గారడి సీమోన్ని వాళ్ళు పంపించారు. ఇంకా అది ఎక్కడుంది అసలు ఈ జ్ఞానము? బంగారం పెట్టుకోనలేము, వెండి పెట్టుకోనలేము, మరి ఎలా దొరుకుతుంది? ఎక్కడుంది? అట్లయితే జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? 20వ వచనము. అట్లయితే జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంది? వివేచన దొరుకు స్థలం ఎక్కడనున్నది? అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాని గురించిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలమును ఆయనకే తెలియను. ఎవరికి తెలుసు అంటే ఈ జ్ఞానం ఎక్కడుందో? దేవుడికే తెలుసు. అది ఎక్కడుంది, ఎవరు గ్రహిస్తారు, ఏంటి దాని మార్గము, దాని రూట్ మ్యాప్, అవన్నీ కూడా దేవుడికే తెలుసు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ కూడా. అయితే అసలైనది ఏంటి? మనం దేనికోసం ప్రయాసపడాలి? ఈ బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి కోసం మనం ప్రయాసపడాలా? కాదు. దేనికోసం ప్రయాసపడాలి? జ్ఞానమును గురించి మనం ప్రయాసపడాలి. చివరి వచనం చూడండి. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. ఏంటి జ్ఞానము? యెహోవా యందలి భయభక్తులు. ఇప్పుడు మనందరికీ జ్ఞానం ఉందా? ఉంది కదా. మనందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టే దేవుని సన్నిధిలో ఉన్నాం. ఓకే. అయితే ఈ భయభక్తులు అనేది ఏంటి? దేవుని యందు భయభక్తులే జ్ఞానము. ఈ జ్ఞానము మనకి చాలా ఇంపార్టెంట్ కదా. ఈ జ్ఞానంతోనే మనము పరలోకానికి వెళ్ళగలము. ఓకేనా. చాలామంది ఈ లోక జ్ఞానము సంపాదించుకొని ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? విదేశాలకు వెళ్ళి జాబులు చేస్తున్నారు, ఇంకేదేదో చేస్తున్నారు. సైంటిస్టులు కూడా ఏమేమో ఇంకా తవ్వాలి, ఇంకా చేయాలి అనేసి జ్ఞానాన్ని సంపాదించుకొని దాంట్లో స్పేస్కి వెళ్తున్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఇదంతా కూడా ఓకే ఉండాలి, కానీ వాటన్నిటికంటే మించినది దేవుని జ్ఞానము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము. ఈ జ్ఞానము చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు బల్బు ఎవరు కనుక్కున్నారు? థామస్ ఆల్వా ఎడిసన్ కదా. ఒక్కసారితో కనుక్కున్నాడా? ఆయన జ్ఞానం సరిపోయిందా? 100 సార్లు ఫెయిల్ అయ్యాడంట పాపం ఆ బల్బు కనుక్కోవడానికి. అన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత దేవుడిచ్చిన జ్ఞానంతో బల్బు వచ్చింది. చాలా శ్రమ పడుతున్నారు. అంటే ఈ లోక జ్ఞానం కోసం చాలా వెచ్చిస్తున్నారు, చాలా వ్యయపరుస్తున్నారు, డబ్బులు కానీ సమయాన్ని కానీ. అసలైనదేంటో మనుషులు ఎరుగక ఉన్నారు కదా. యోబు అసలైనదేంటో తెలుసుకున్నాడు కాబట్టే యోబు మొదటి అధ్యాయము 1వ వచనంలోనే ఉంది చూడండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము కదా. అది అతను మేలైనదే ఎంచుకున్నాడు కాబట్టి తనకి మంచి బిరుదు వచ్చింది. దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థవంతుడై ఇంకా నీతిని అనుసరిస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానం మనకు కావాలి. ఈ లోక జ్ఞానం కాదు, కానీ దేవుని యందలి జ్ఞానం మనకు కావాలి. ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని కొన్ని రోజులు మనం ఉండగలమేమో, కానీ ఇక్కడ హ్యాపీగా అదేం శాస్త్రం అయ్యా నాకు తెలియదయ్యా అంటే అది కూడా తెలియదా నీకు? చూడు దాంట్లో నేను ఎంత జ్ఞానం సంపాదించానో, దాంట్లో నాకు PhD పట్టా వచ్చింది అని, అదే PGనో PhDనో ఇలా వచ్చాను, అన్ని సర్టిఫికెట్స్. ఆయన ఏ జ్ఞానం అయితే సంపాదించుకున్నాడు అన్ని ఆయన ముందలు పెడితే ఆయనకి ఏమర్థమైంది? సరే అన్నీ అడిగాడు, అన్నీ నాకు తెలియదయ్యా అన్నాడు. పెద్ద గాలి వీచింది, పడవ మునిగిపోబోతుంది. ఇప్పుడు ఈ పడవ నడిపే అతనే అంటున్నాడు ఏమని? అయ్యా నీకు ఇన్ని శాస్త్రాలు నేర్చుకున్నావు కదా, ఇన్ని శాస్త్రాల్లో PhD పొందావు కదా, నీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడంట. ఏం శాస్త్రం అది? నేను ఇన్ని లోకంలో ఉన్న అన్ని జ్ఞానాలు నాకు తెలుసు, అన్ని శాస్త్రాలు తెలుసు, ఈత శాస్త్రం నేను ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఏ కాలేజ్లో చూడలేదే. అదే శాస్త్రం అంటే ఇప్పుడు పడవ మునిగిపోబోతుంది, నాకు వచ్చి ఆ శాస్త్రం ఈత శాస్త్రం, ఇప్పుడు నేను ఆ ఈత శాస్త్రంతో ఈదుకుంటూ వెళ్ళి నా ప్రాణాన్ని నేను రక్షించుకుంటాను, నీకు తెలిస్తే నువ్వు కూడా ప్రాణాన్ని రక్షించుకొని అమాంతంగా దూకేశాడంట. ఇప్పుడు ఆయన PhDలు ఆ జీవశాస్త్రము, ఆ భౌతిక శాస్త్రము, ఆ రసాయన శాస్త్రం ఏమన్నా యూజ్ అయ్యాయా? ఆయనను రక్షించడానికి, ఆయన కాపాడబడ్డానికి అవేమీ యూజ్ అవ్వలేదు. ఆయన సరైన శాస్త్రంలో ఉన్నాడు కాబట్టి, ఈత నేర్చుకున్నాడు కాబట్టి తన ప్రాణాన్ని తను రక్షించుకున్నాడు. అలాగే మనం కూడా మేలైనది ఎంచుకున్నాం ఇప్పుడు కదా. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, దేవుడు మన కొరకే ఆయన రక్తాన్ని వెలగా చెల్లించాడనే ఆ యొక్క జ్ఞానాన్ని ఎరిగి ఉన్నాం కాబట్టి మనం బ్రతికించబడి ఉన్నాం కదా. అందరం బ్రతికి ఉన్నాం కదా. ఇప్పుడు తిరిగి మనం జన్మించాం కదా, మళ్ళీ ఇంకొక
రెండవ మరణాన్ని చూడాలనుకోవట్లేదు మనం. అందుకే మనం మేలైన దాన్ని ఎంచుకొని దేవుడి జ్ఞానము కలిగి, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఏం చేస్తున్నాము? రక్షించబడ్డాము. సరైనది మనం ఎంచుకున్నాము. అయితే ఈ లోకంలో ఉన్న జనులు దేవుని యొక్క జ్ఞానాన్ని అపహసిస్తున్నారు. అందుకే అంటాడు కదా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది కదా. ఆ శక్తిని బట్టే మనందరం కూడా లోకంలో ఎన్ని శ్రమలు ఉన్నా కానీ, ఉన్నా కానీ మేలైనది నేను ఎంచుకున్నాను. సరే కొన్ని రోజులేమో నిందలు భరిస్తానేమో, కొన్ని రోజులు కష్టాలు భరిస్తానేమో, కానీ శాశ్వతమైనది ఒకటి ఉంది. నేను మేలైన దాన్ని ఎంచుకున్నాను కాబట్టి శాశ్వతమైనది నిత్య రాజ్యానికి నేను వెళ్తాను అనే ఒక్క గోల్తో, ఆ ఒక్క లక్ష్యంతోనే, ఆ ఒక్క విశ్వాసంతోనే వీటన్నిటిని మనం జయిస్తున్నాం. అవి ఎలాంటివైనా కానీ, శారీరక బలహీనతలైనా, ఎలాంటివైనా శోధనలైనా కూడా వాటన్నిటిని మనము భరిస్తూ మేలైన దాన్ని ఎంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి సరైన జ్ఞానము పొంది మనం ఈ యొక్క రక్షణ మార్గంలోకి వెళ్తున్నాము కదా. కాబట్టి ఈ లోకంలో ఉన్న జ్ఞానము వద్దు, కానీ ఈ బంగారము వజ్రాలు ఇవన్నీ తవ్వి తీసుకోవడానికి వీళ్ళందరూ ఎంతో శ్రమ పడుతున్నారు, కానీ అసలైన దాన్ని ఎవరూ చూడట్లేదంట. ఒకవేళ మనం చెప్పినా కూడా మనల్ని వెర్రివారుగా చూస్తున్నారు కదా. కానీ ఒకనొక టైం వస్తుంది కదా, అప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది, అరే నేను వాళ్ళు చెప్పినప్పుడు వింటే బాగుండేది కదా, అలా వెళ్ళేవాడిని కాదు, అలా నశించేదాన్ని కాదు, ఆ అగ్నిగుండంలో పడవేయబడేదాన్ని కాదేమో, ఈ అగ్ని మంట నాకు భరించలేక ఉంది అని అప్పుడు రియలైజ్ అవుతారేమో. కానీ అప్పుడు ఏం లాభం? ఇప్పుడు రియలైజ్ అయితేనే కదా. కాబట్టి మనము ఏం చూడాలి? మరి యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము, దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చుచున్నాడు. ఈ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రసంగి కూడా, సొలొమోను కూడా ఏం అడిగాడు? దేవుడు ఏం కావాలని అడిగితే ఏం ఎంచుకున్నాడు? జ్ఞానమే అడిగాడు కదా. జ్ఞానమును బట్టే సొలొమోను వంటి జ్ఞానము ఎవరికి లేదు కదా. అయితే ఆ సొలొమోనే అంటున్నాడు ప్రసంగిలో, అన్ని వ్యర్థం కదా, ఈ సూర్యుని క్రింద ఉన్న ప్రతి ఒక్కటి కూడా వ్యర్థం అని సొలొమోనే అంటున్నాడు. చివరిగా ఆ ప్రసంగి రాసిన అతనే చివరి అధ్యాయం చివరి వచనంలో ఏమంటున్నాడు చూద్దామా. అన్ని వ్యర్థం అన్నాడు, కానీ ఏది వ్యర్థము కాదు చూద్దామా. ప్రసంగి చివరి అధ్యాయము అనగా 12వ అధ్యాయం 13వ వచనము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఏదంతా విన్నాడు? ప్రతి ఒక్కటి వ్యర్థం అన్నాడు కదా. ఇదంతా విన్న తరువాత తేలిందంట ఒక ఫలితం, ఒక రిజల్ట్ వచ్చింది. ఏంటది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి. ఇదంతా కూడా వ్యర్థమే, ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమే. అయితే ఒకే ఒక్కటి మేలైనది ఉంది. ఏంటి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. ఆయన కట్టడలను అంటే ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకోవాలి. మానవ కోటికి ఇది ఏ విధి. ఏంటా విధి? కంప్లీట్గా మానవ కోటికి మొత్తానికి, అంటే ఓన్లీ ఈ తెగ వాళ్ళకి ఆ తెగ వాళ్ళకి కాదు, ప్రతి ఒక్కరికి కూడా, జీవము గల ప్రతి మనుష్యుడికి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. అదే జ్ఞానము. ఓకేనా? అదే విలువైనది, అదే అమూల్యమైనది కూడా. అది మనం ఎంచుకున్నాము కాబట్టే మనందరం కూడా రక్షించబడి ఇక్కడ ఉన్నాం. లేటర్ అండ్ టేక్. చివరిగా హోషేయ 4:6 కూడా చూద్దామా. అయితే ఇవన్నీ కూడా మనకు ఉట్టిగే రావు, ఈ జ్ఞానము ఉట్టిగే వస్తుంది. ఇప్పుడు డైమండ్స్, గోల్డ్ అవన్నీ కూడా దేవుడు మన కోసమే కదా సృష్టించాడు, మన కోసమే కదా అవన్నీ. మరి చాలా ఈజీగా తీసుకునేలాగా పైనే పెట్టొచ్చు కదా. ఎందుకు చాలా సొరంగాలుగా తవ్వి తీసుకోవాల్సి వస్తుంది, చాలా కష్టపడి తీసుకోవాల్సిందంటే? అమూల్యమైనది కావాలంటే కొంచెం శ్రమ పడాలి. అలాగే ఇప్పుడు మనకి కావాల్సిన అమూల్యమైనది ఏంటి? ఈ రక్షణ, నిత్య జీవము అనేది కావాలన్నప్పుడు మనం కూడా కొన్ని శ్రమల గుండా పోవాలి, కొన్ని ఉపవాస ప్రార్థనలు కావాలి, కొన్ని కఠినమైన శ్రమలు, శోధనలు, వాటన్నిటిని జయించినప్పుడే మనకి ఆ అమూల్యమైన జ్ఞానము దొరుకుతుంది, ఆ నిత్యరాజ్యం అనేది మనకి దొరుకుతుంది. హోషేయ 4:6 నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు కదా. జ్ఞానము లేకపోతే ఏమవుతుంది అంటే, దేవుని యందు భయభక్తులు లేకపోతే, ఒక రక్షణ మార్గము లేకపోతే, దేవుని యందు మనం జీవించకపోతే ఏమవుతుంది? నశించిపోతున్నాం. అందుకే అలా నశించిపోవడం దేవుడికి ఇష్టం లేకే ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు వెలగా చెల్లించాడు కదా. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం దేవుని చిత్తము కాదు.
కాబట్టే నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కదా. మనం ఆ నశించే గుంపులో లేకుండా సరైన జ్ఞానము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నిత్య రాజ్యంలోకి చేరాలి అంటే, దాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం కూడా ఏం ఎంచుకోవాలి? సరైన జ్ఞానం ఎంచుకోవాలి. ఆ జ్ఞానమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఈ జ్ఞానము అయితే మనుషులు కొంతమంది అంటే ఈ జ్ఞానాన్ని అసహించుకుంటున్నారంట. సామెతలు 1:29 ఉంది, జ్ఞానాన్ని అంట మనుషులు అసహించుకుంటున్నారంట. అంటే ఏంటి జ్ఞానం? ఇప్పుడు మనం జ్ఞానం అంటే ఏం మాట్లాడుకుంటున్నాం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుడు ఎవరు, అసలు ఏంటి, ఏం చేశాడు మన కోసం, ఏమి ఇవ్వబోతున్నాడు మనకి కదా. నిత్య రాజ్యాన్ని మనకి ఇవ్వబోతున్నాడు, నశించిపోకుండా మనల్ని వెతకి రక్షించాడు, ఇంకా ఆయన అమూల్యమైన రక్తాన్ని మనకు వెలగా చెల్లించాడు, ఆయన ప్రాణాన్ని క్రయధనముగా మన కోసం పెట్టి ఉన్నాడు. కాబట్టి అది మనం నెమరు వేసుకుంటూనే కదా ఈ 40 రోజులు ఆయన త్యాగాన్ని నెమరు వేసుకుంటున్నాం. ప్రతి వారము నెమరు వేసుకుంటున్నాం, మధ్య మధ్యలో కూడా బుధవారాలు శుక్రవారాలు కూడా నెమరు వేసుకుంటున్నాం. అవి కూడా సరిపోదు. అందుకే సంవత్సరానికి ఒకసారి మనం ఇలాగా మన శరీరాల్ని నలకొట్టుకుంటూ, అంటే కడుపు ఖాళీగా ఉంటే నిజమే, కడుపు ఖాళీగా ఉంటే ఎక్కువగా మనం దేవునిలో ఉంటాం నిజంగా. ఒకవేళ కడుపు నిండితే మనం ఏం చేస్తాం? గురకపట్టి నిద్రపోతాం, కొంచెం అలసట వస్తుంది, కొంచెం నిద్రమత్తులోకి వెళ్తాం. ఇలా ఉన్నప్పుడు కడుపు ఖాళీగా ఉన్నప్పుడే కొంచెం యాక్టివ్నెస్ వస్తుంది మన బ్రెయిన్కి కూడా, మన శరీరానికి కూడా కొంచెం యాక్టివ్నెస్. అంటే ఇది ఏమి యాక్టివ్నెస్? ఫిజికల్ యాక్టివ్నెస్ కాదు, స్పిరిచువల్ యాక్టివ్నెస్. స్పిరిచువల్గా మనం చాలా బలము కలిగి ఉంటామంట. ఉపవాసాల్లో ఫేసెస్లో కూడా గ్లో చేస్తుంది, ఆత్మీయ బలము మనం పొందుకుంటాము. ఇప్పుడు మనందరం కూడా ఆత్మీయంగా బలము పొందుకున్నాం కాబట్టి ఆ బలాన్ని తొక్కేయడానికి సాతాను చాలా శోధనలు స్టార్ట్ చేసింది. అప్పుడే శారీరకంగా బలహీనపరుస్తూ ఉంది. కానీ వాటన్నిటిని జయించే శక్తిని, విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇస్తున్నాడా? ఎక్కువగా మనం ఇలా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసినప్పుడు ఫేసెస్ కూడా గ్లో వస్తూ ఉంటాయి. అవునా? చూసారా మీరు? అబ్జర్వ్ చేశారా కదా? ఏంటది కదా? ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ షైనింగ్, గ్లోయింగ్ వచ్చేస్తుంది అనమాట మనకి. కాబట్టి మేలైన దాన్ని, ఆ జ్ఞానాన్ని, ఏ జ్ఞానము? దేవుని యందలి భయభక్తులు గల జ్ఞానాన్ని మనం ఎంచుకొని ఈ శ్రమల దినాలు లేదా ఈ యొక్క ఉపవాస దినాల్లో మనల్ని, మన శరీరాల్ని నలకొట్టుకుంటూ దేవునికి దగ్గరగా చేరుదాం. దేవుని యొక్క త్యాగాన్ని, ఆయన చేసిన ఒక త్యాగాన్ని మనం నెమరు వేసుకుంటూ దేవునికి చాలా దగ్గరగా వచ్చినట్లయితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఈ లోకంలో మనకి ఏమున్నా లేకపోయినా హబక్కుకు చెప్తాడు కదా, నాకు చాలా ఇష్టం ఆ వచనం. హబక్కుకు ఏమంటున్నాడు? చివరి అధ్యాయం చివరి వచనంలో, శాలలో పశువులు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపు లేకపోయినా, ఇంకా అంజూరపు చెట్ల అవి కూడా ఫలాలు లేకపోయినా, అవన్నీ థియాలజీలు చేసినా కూడా, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మనం డిఫీట్ చేయలేము. నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది. ఓకే, అయితే అవన్నీ లేకపోయినా కూడా దేని యందు మనం ఆనందించాలి? నా రక్షణకర్త అయినా యెహోవా యందు నేను ఆనందించేదను. ఈ రక్షణ చాలు మనం ఆనందించడానికి. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా రక్షణ ఆనందం చాలు. ఒక్కొక్కసారి మనం తలుచుకుంటుంటే కళ్ళకు నీళ్ళు వచ్చేస్తూ ఉంటే ఆ లోపల ఏదో హ్యాపీనెస్ గంతులు వేస్తూ ఉంటారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు లోపల గంతులు వేస్తూ ఉంటాడు. నిజమే దేవా, నాకు ఇది చాలు, ఈ రక్షణ ఆనందం చాలు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నేనైతే చాలాసార్లు అనుకుంటాను, తల్లిదండ్రులు కోల్పోయాను, ఏం పర్వాలేదు, అయినా కానీ నీ రక్షణ ఆనందం నాకు చాలు. ఏది ఉన్నా లేకపోయినా నిజంగా రక్షణ చాలు. ఎందుకంటే నశించిపోయే గుంపులో లేకుండా దేవుడు మనల్ని వెతికి రక్షించాడంటే ఎంత అమూల్యమైన వారం మనం కదా. నిజంగా మనం చాలా అమూల్యమైన వారు. మనకంటే ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నేనైతే చాలాసార్లు అనుకుంటాను, తల్లిదండ్రులు కోల్పోయాను, ఏం పర్వాలేదు, అయినా కానీ నీ రక్షణ ఆనందం నాకు చాలు. ఏది ఉన్నా లేకపోయినా నిజంగా రక్షణ చాలు. ఎందుకంటే నశించిపోయే గుంపులో లేకుండా దేవుడు మనల్ని వెతికి రక్షించాడంటే ఎంత అమూల్యమైన వారం మనం కదా. నిజంగా మనం చాలా అమూల్యమైన వారు. మనకంటే అందచందాలు గల వాళ్ళు, మనకంటే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది నశించిపోతున్నారు. దేవుడంటే ఎరుగక ఒకవేళ చెప్పినా కూడా తృణీకరించి వాళ్ళ దారిలో వారు ఉన్నారే, మనకంటే గొప్ప వాళ్ళు కదా. అలాంటి వారిని దేవుడు ఎన్నుకోలేదు. కానీ నిజంగా దేవుడు మనల్ని ఎన్నుకొని ఆయన రక్తాన్ని మన కొరకు వెలగా చెల్లించి త్వరగా వారికంటే ముందుగా మనల్ని రక్షించాడు కదా. ఈ ఆనందము చాలదా? ఇంత గొప్ప ధన్యత నాకు ఇచ్చావు కదా దేవా అనేసి చాలా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి.